టీమిండియా పేస్ బూమ్రా ఐసీసీ మెన్స్ టెస్ట్ ర్యాంకింగ్స్ లో అదరగొట్టాడు. 3 స్థానాలు ఎగబాకి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. కెరియర్లో తొలిసారి బూమ్రా ఈ టాప్ పొజిషన్ కు చేరుకున్నాడు. విశాఖ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన రెండో టెస్ట్లో 9 వికెట్లు పడగొట్టి టీమిండియాకు విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్లో బూమ్రా తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్లు, రెండో ఇన్నింగ్స్లో 3 వికెట్లు పడగొట్టడంతో భారత్ 106 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ను ఓడించి 5 మ్యాచ్ల సిరీస్ను 1-1తో సమం చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్లో బూమ్రా మొదటి స్థానంలో నిలిచాడు. దీంతో 30 ఏళ్ల అతను టెస్టులో నెంబర్ 1 ర్యాంకును పొందిన తొలి భారతీయ ఫాస్ట్ బౌలర్గా నిలిచాడు. అలాగే అంతర్జాతీయ క్రికెట్లోని 3 ఫార్మెట్లలో నెంబర్ 1 ర్యాంక్ సాధించి చరిత్రలో మొదటి బౌలర్గా నిలిచాడు. టీమిండియా తరపున 34 టెస్ట్ మ్యాచ్లాడిన బూమ్రా ఇప్పటి వరకు 10 సార్లు 5 వికెట్లు పడగొట్టాడు. గతంలో ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో 3వ స్థానం వరకు వచ్చిన బూమ్రా టాప్లోకి మాత్రం రాలేకపోయాడు. అయితే తాజాగా బూమ్రా 3 స్థానాలు ఎగబాకి గత ఏడాది మార్చి నుంచి అగ్రస్థానంలో కొనసాగుతున్న అశ్విన్ను అధిగమించి నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అలాగే దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడా 2వ స్థానంలో నిలవడంతో అశ్విన్ 3వ స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే అశ్విన్, రవీంద్ర జడేజా, బిషన్ సింగ్ బేడీ తర్వాత టెస్ట్ క్రికెట్లో నెంబర్ 1 ర్యాంక్ సాధించిన 4వ భారత బౌలర్గా బూమ్రా నిలిచాడు. మరోవైపు తాజా టెస్ట్ ర్యాంకింగ్స్లో మరో భారతీయ ఆటగాడు కూడా సత్తా చాటాడు. వైజాగ్ టెస్ట్లో తొలి డబుల్ సెంచరీ సాధించిన యశస్వి జైస్వాల్ 37 స్థానాలు ఎగబాకి బ్యాటింగ్లో 29వ ర్యాంకుకు చేరుకున్నాడు. అయితే విశాఖ టెస్ట్ విజయంలో యశస్వి ఎంత కీలక పాత్ర పోషించాడో అందరికీ తెలిసిందే. తొలి ఇన్నింగ్స్లో అందరూ తడబడుతున్న సమయంలో ఓపికగా ఆడి జట్టును ఆదుకుని భారీ స్కోర్ చేయడానికి సహాయపడ్డాడు.